నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి హోతా పద్మినీదేవి గారు రచించిన దశమగ్రహం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో ఫిబ్రవరి 2003లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. గత 6 నెలలుగా తన చిన్నల్లుడు చెంచలరావు పెద్ద సమస్యగా మారి కూర్చున్నాడు పరంధామయ్యకి. పెళ్లిలో అలకపాన్పు మీద అతను అడిగిన స్కూటర్ని పెళ్ళై 2 నెలలైనా తను ఇవ్వలేదని కూతురిని పుట్టింటికి పంపేసినప్పుడు అర్థమైంది ఆయనకి అల్లుడు కోరకరాని కొయ్యా అని. హితోక్తులతో అతనిలో మార్పు తేవాలనుకున్నాడు. స్వార్జితం ఇచ్చిన తృప్తి ఆనందం ఎవరో ఇచ్చిన దానిలో ఉండదు. కానుక అంటే అడిగి పుచ్చుకునేది, పీడించి పుచ్చుకునేది కాదు, ఆశీస్సులతో ఇచ్చేది. ఉత్తమం స్వార్జితం, మధ్యమం పిత్రార్జితం, స్త్రీ విత్తం అధమాధమం అన్నారు పెద్దలు. అంచేత నా మాట విని బుద్ధిగా నీ భార్యని ఏలుకో. డబ్బుదే ఉంది, నా స్వార్జితమైన ఈ ఆస్తిని నా తదనంతరం అనుభవించవలసిన వాళ్ళు మీరేగా. స్వామి వివేకానందుడిలా శాంత గంభీర స్వరంతో చెప్పాడు పరంధామయ్య. ఇలాంటి నీతి సూక్తులకు నేనేమి లొంగను అన్నట్టు ముఖం పెట్టాడు చెంచలరావు మరింత ఎబ్బెట్టుగా చూస్తూ. మీరు నాకు అలకపాన్పు మీద ఇస్తానని వాగ్దానం చేసిందే అడుగుతున్నాను మామగారు. అడగందే అమ్మైనా పెట్టదంటారు. మీరు పెద్దవారు, మతి మరుపు సహజం, గుర్తు చేయవలసిన బాధ్యత నాకుంది అన్నాడు. అల్లుడైపోయాడు కానీ మరొకళ్ళు ఎవరైనా అయితే పరంధామయ్య తిట్టిన తిట్టు తిట్టకుండా వదిలిపెట్టేవాడు కాదు. అతన్ని అమాంతం మింగేయాలన్నంత కోపాన్ని అణిచిపెట్టుకుని పైకి ప్రశాంతంగా చూశాడు. ఇదేమైనా పెద్దాపురం మరిడమ్మ జాతరలో అమ్మే బొమ్మ స్కూటర్ అనుకుంటున్నావా? నువ్వు అడగగానే కొనిపెట్టడానికి చచ్చు 30,000 లేనిదే స్కూటర్ రాదు. అదీగాక ప్రభుత్వం పెట్రోల్ ధర మొన్ననే పెంచింది, మళ్ళీ పెంచుతానంటోంది. నేను స్కూటర్ కొనిస్తే సరిపోతుందా? పెట్రోల్ మాట ఏమిటి అన్నాడు. పెట్రోల్ బంకున్న పెద్ద మనిషి కూతుర్నే చేసుకోవాలనుకున్నాను. కర్మకాలి మీ అమ్మాయిని చేసుకున్నాను. ఆ పాటలన్నీ నేను పడతాను కానీ ముందు స్కూటర్ కొనివ్వండి అన్నాడు. సాధ్యపడదు అన్నాడు పరంధామయ్య. అయితే మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటం నాకు సాధ్యపడదు అన్నాడు చెంచలరావు. నా కూతురు నా దగ్గరే ఉంటుంది, దానికి అసలు పెళ్ళే కాలేదనుకుంటాను సహనం చచ్చిన పరంధామయ్య అన్నాడు. ఈ బెంకం ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను అన్నట్లు చెంచలరావు మామగారి వైపు ఒక కోర చూపు చూసి వెళ్ళిపోయాడు. లోపల నుంచి భార్య కూతురు ఏడవటం వినిపించింది ఆయనకి. నోరు ముయ్యి, ఎవరు చచ్చారని ఏడుపు అసహాయతతో కూడిన కోపంతో అరిచాడు. పట్టుదలకి కూడా ఒక హద్దు ఉంటుంది. 30,000 కోసం కక్కుర్తి పడి దాని కాపురాన్ని చెడగొడతారా? ఎలాగోలా అతను అడిగిన స్కూటర్ కొనిచ్చి మీ గౌరవాన్ని, శారద కాపురాన్ని నిలబెట్టండి. భార్య కామాక్షమ్మ ముక్కు చెదుతూ అంది. ఇచ్చేవాళ్ళుంటే స్కూటర్ ఏం కర్మ, రాకెట్టే అడుగుతాడు. పెళ్లికే బోలెడు ఖర్చు పెట్టాను, ఇక నా వల్ల కాదు అన్నాడు. ఇవ్వలేనప్పుడు అతగాడు స్కూటర్ ఇస్తే గానీ అలకపాన్పు దిగనని భీష్మించుకుని కూర్చున్నప్పుడు ఎందుకు చెప్పలేదు అంది భార్య. అప్పుడు అలా అనకపోతే అతగాడు అలకపాన్పు మీద నుంచి ఇవాళకి దిగేవాడు కాదు. మొండి ఘటం, పెళ్ళైన 2 నెలలకే పెళ్ళాన్ని వదిలేస్తానన్న త్రాష్టుడు వాడు. మొండి అయితే నేను జగమొండిని. వాడు మన పిల్లని వదిలేసినా పర్వాలేదు, నేను మాత్రం స్కూటర్ ఇచ్చేదే లేదు. ఇప్పుడు వాడి జులుముకు భయపడి స్కూటర్ ఇస్తే రేపు ఏ పండక్కో కలర్ టీవీయో రిఫ్రిజిరేటరో అడగడానికి గ్యారంటీ ఏమిటి అన్నాడు. కామాక్షమ్మకి భర్త వాదనలో నిజం లేకపోలేదని తెలుసు, కానీ కూతురి కాపురం 3 నాళ్ల ముచ్చటవుతుందేమోనని ఆవిడ బాధ. పెద్దవాళ్లుగా కొడుకు కాపురాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత వాళ్లపై ఉంది కనుక అల్లుడి ప్రవర్తన గురించి వియ్యంకుడికి ఉత్తరం రాశాడు పరంధామయ్య ఆఖరి ప్రయత్నంగా. మీరు పెళ్లిలో చేసిన వాగ్దానాన్ని తప్పటం మర్యాద కాదు. మీరు సాధ్యమైనంత తొందరలో స్కూటర్ కొనిచ్చి మీ అమ్మాయిని కాపురానికి పంపండి అని వియ్యంకుడు రాసిన జాబుతో హతాశులయ్యారు పరంధామయ్య దంపతులు. ఈ కొడుక్కి ఆ తండ్రి వత్తాసు. 2 నెలలు టైం ఇచ్చి దాంపత్య హక్కుల పునరుద్ధరణకు పిటిషన్ పడేస్తాను, వేధవలకు బుద్ధొస్తుంది అన్నాడు పరంధామయ్య కసిగా. గదిలో నుంచి వినిపిస్తున్న కూతురు ఏడుపు ఆయన మనసును కలచివేస్తోంది. కానీ తను ఈ సమయంలో బెంకంగా ఉండకపోతే అల్లుడు అలుసు తీసుకుని తన నెత్తికెక్కి స్వారీ చేస్తాడు. ఆయన మర్నాడే లాయర్ని కలవాలనుకున్నాడు. ఆ ఉదయం పెరట్లో వాంతి చేసుకుంటున్న కూతుర్ని చూసేటప్పటికీ ఆయనకు చిన్న అనుమానం వచ్చింది. రహస్యంగా భార్య దగ్గరకు వెళ్ళి తన అనుమానాన్ని బయటపెట్టాడు. ఆవిడ కూతుర్ని విడిగా పిలిచి అడిగింది,
కూతురు చెప్పిన విషయం విని ఆవిడ గుండె గుబేలుమంది. మీ అనుమానం నిజమే, శారద నెల తప్పింది, కన్నీళ్లతో చెప్పింది. పరంధామయ్య కాళ్లల్లో సత్తువు లేనట్లు కూలబడిపోయాడు. అసలే కూతురి కాపురం సవ్యంగా లేదు, దానికి తోడు ఆమె తల్లి కాబోతోంది. ఈ పరిస్థితుల్లో తను కోర్టుకు ఎక్కటం మంచిదా కాదా? ఆయన ద్వైరీభావాలతో సతమతమవుతున్నాడు. ఏమండి, దేనికైనా పట్టు విడుపులు ఉండాలి. ఈ పరిస్థితుల్లో మనం ఇంకా బెగదీసుకుని కూర్చుంటే మనకే నష్టం. మన పిల్ల మనకి బరువు కాదు, కానీ దానికో పిల్లో పిల్లాడో పుట్టబోతున్నారు. దాని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా సరైన నిర్ణయం తీసుకోండి అంది భార్య. పరంధామయ్య అసహాయంగా చూశాడు. అల్లుణ్ణి కోర్టుకి ఈడ్చి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించగలడు, కానీ కూతురి భవిష్యత్తు? 2 రోజుల పాటు తీవ్రంగా ఆలోచించిన మీదట ఆయన అల్లుడడిగిన స్కూటర్ని కొనివ్వటానికి నిశ్చయించుకున్నాడు. శారద పండక్కి రాలేదేమిటమ్మా? సరస్వతి అడిగింది. కామాక్షమ్మ ముఖం మ్లానమైంది. సీడీ ప్లేయర్ కొనిస్తేనే పండక్కి వస్తానని ఉత్తరం రాశాడు అంది కామాక్షమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ. స్కూటర్ కొనిచ్చి 2 నెలలు కాలేదు, అప్పుడు మరొకటి కావాలంటున్నాడు. ఉన్న డబ్బంతా వాడు అడిగిన కానుకలకు ఖర్చు పెడితే ఏ చెట్టు కింద కూర్చోవాలి నేను? వాడు అల్లుడు కాదు, మనిషి రూపంలో ఉన్న జలగ, నన్ను పట్టి పీడిస్తున్న శనిగ్రహం పళ్ళు కొరుకుతూ అన్నాడు పరంధామయ్య మంటగా. పెళ్ళయ్యి 6 నెలలు, ఎంత అన్యోన్యంగా సరదాగా ఉండాలి వాళ్ళు. అతని ప్రవర్తనకు చిన్నపుచ్చుకుని ముఖంలో నవ్వు అనేది లేకుండా ఉంటుందది. దాని కర్మ. అలాంటి బాధలు పడాల్సి రావటం మా కర్మ. మీరు సంతోషంగా ఏదిస్తే అది పుచ్చుకోక డిమాండ్ చేయటం ఏమిటి అసహ్యంగా? మీరు అతని బెదిరింపులకు భయపడకండి మావయ్య. అతన్ని సంతోష పెట్టాలని అప్పుల పాలవ్వకండి. మీరు ఇవ్వదలుచుకుందే ఇవ్వండి అంటున్న పెద్దల్లుడు శేఖరం వైపు ఆర్ద్రంగా చూశాడు పరంధామయ్య. అందరల్లుళ్ళు నీలా మంచిగా ఆలోచిస్తే ఎంత బావుండునయ్యా అన్నాడు. పండగ సాదాసీదాగా గడిచిపోయింది. కామాక్షమ్మ శారదను తలుచుకుని బాధపడుతూనే ఉంది. పండక్కి రాని చిన్న కూతురు శారద ఉన్నట్లుండి ఒకరోజు ఉదయమే సూట్ కేసుతో ఇంటి ముందు రిక్షా దిగుతూ ఉంటే తెల్లబోయారు పరంధామయ్య దంపతులు. సన్నగా పొల్లలా అయిపోయి కళ్ళ కింద నల్లటి వలయాలతో ఉన్న ఆమెను చూస్తే మళ్ళీ అల్లుడు ఏదో డిమాండ్ చేశాడని, అది తీర్చుకోవటం కోసమే ఆమెను పుట్టింటికి పంపాడని అర్థమైంది. ఇలా అయిపోయావేమిటమ్మా? ఒంట్లో బాగాలేదా? వేవిళ్ళు ఎక్కువగా ఉన్నాయా? ఆతృతగా అడుగుతున్న తల్లిని చూసి పేలవంగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు అగాధాలు కనిపించాయి ఆవిడికి. మెల్లగా కూతుర్ని అనునయించి కొంత, ఆమె ఏడుస్తూ చెప్పిన దానివల్ల మరికొంత తెలుసుకుని స్తంభీభూతులయ్యారు. చెంచలరావు దసరా పండక్కి తను అడిగిన సీడీ ప్లేయర్ తెమ్మని ఆమెను వేధిస్తున్నాడు. కామాక్షమ్మ నిస్సహాయతతో కూడిన కోపంతో వణికిపోయింది. స్కూటర్ కొని 4 నెలలైనా కాలేదు, ఇప్పుడు సీడీ ప్లేయర్ కావాలా? ఇదయ్యాక మళ్ళీ సంక్రాంతి వస్తుంది, అప్పుడు మరొకటి అడగడని గ్యారంటీ ఏమిటి? మీ నాన్న కోటీశ్వరుడు అనుకుంటున్నాడా అతను? పెళ్లికి బోలెడు ఖర్చు పెట్టాము, మళ్ళీ పురుడికి బారసాలకి ఎంత అవుతుందో? మీ నాన్న సంపాదించిన ఈ ఇల్లు, బ్యాంకులో ఉన్న డబ్బు, మా తదనంతరం మీకే కదా. ఇప్పుడే ఇచ్చేయమంటే మా బతుకులేం కావాలి? కోపంగా అంటున్న తల్లి మాటలకి, మీ నాన్నని సీడీ ప్లేయర్ అడిగి పట్రా అన్నారమ్మా. మా వాళ్ళు పసుపు కుంకుమల రూపేణా ఇచ్చింది సంతోషంగా పుచ్చుకుంటాను తప్ప డిమాండ్ చెయ్యనని నేను త్యాగేసి చెప్పానమ్మా, అందుకని నన్ను కొట్టారమ్మా. శారద ఏడుస్తోంది. వీడి చేతులు విరిగిపోను, కడుపుతో ఉన్నావనైనా ఆలోచించకుండా నిన్ను కొడతాడా? నువ్వు అసలు కాపురానికి వెళ్ళొద్దు, డబ్బే ముఖ్యం అనుకుని అలాంటి నీచులతో కలిసి ఉండొద్దు ఆవేశంగా అంది కామాక్షమ్మ. పరంధామయ్య సత్తువు లేనట్లు కూర్చున్నాడు. భార్య ఆవేశంలో ఆ మాటలు అంటోందని, మనసులో కూతురి కాపురాన్ని ఎలా చక్కదిద్దాలా అని ఆలోచిస్తూ ఉంటుందని ఆయనకు తెలుసు. ఆయన ఊహను నిజం చేస్తూ ఆ రాత్రే అంది కామాక్షమ్మ. ఏమండి, ఓసారి అల్లుడు జాతకాన్ని సిద్ధాంతి గారికి చూపిస్తాను అంది. ఎందుకు? ఆ మొండితనము మంకుతనము పోవటానికి ఏమైనా పూజలు అవి చేయించాలేమో. అల్లుడిని దారిలో పెట్టడానికి ఏ పూజ చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు పరంధామయ్య. తెలుసా? ఏ పూజ అండి? బడితి పూజ. చాలండి వేళకోళం చిరాగ్గా అంది. నిజం కామాక్షి, అల్లుడైపోయాడు కానీ లేకపోతే వాడికి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు. నేను తీవ్రంగా రియాక్ట్ అయితే అమ్మాయి కాపురం మొక్కలైపోతుంది, అందుకే ఆలోచిస్తున్నాను అన్నాడు పరంధామయ్య. వారం రోజుల తర్వాత పెద్దల్లుడి దగ్గర నుండి వచ్చిన ఉత్తరాన్ని చదివిన ఆయనకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ప్రతిసారి మేము మీ ఇంటికి రావటమే కానీ ఒక్కసారైనా మీరు మా ఇంటికి రాలేదు.
నేను మీకేమీ చేయలేకపోయాననే బాధ నా గుండెను తొలుస్తోంది. శారదకు కూడా కొంచెం మార్పు అవసరం కాబట్టి మీరు, అత్తయ్య గారు, శారద హైదరాబాద్ వచ్చి మా దగ్గర కొన్నాళ్ళు ఉండండి. నా ఈ చిన్న కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను అంటూ పెద్దల్లుడు శేఖరం రాసిన ఉత్తరం తాలూకు సారాంశం అది. అమ్మా శారద, బట్టలు సర్దుకో కూతురితో చెప్పాడు. సీడీ ప్లేయర్ కొనటానికి నిర్ణయించుకున్నారా? భర్తను అడిగింది కామాక్షమ్మ. మనం అల్లుణ్ణి అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాడు. ఎందుకు? అర్థం కాక అడిగింది. శేఖరం మనని హైదరాబాద్కు రమ్మని ఉత్తరం రాశాడు. చెంచలరావుని కూడా మనతో రమ్మని ఉత్తరం రాస్తాను. తనకంటే తక్కువ జీతం తెచ్చుకుంటున్న మన పెద్దల్లుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ సంసారానికి కావలసినవన్నీ కొనుక్కుంటూ ఎంత దర్జాగా గడుపుతున్నాడో చూపిస్తాను. అతను స్కూటర్ కొనుక్కుంటానన్నప్పుడు నేను డబ్బిస్తానన్నా పుచ్చుకోకుండా ఇన్స్టాల్మెంట్స్ మీద కొనుక్కున్న అతని స్వాభిమానాన్ని చెంచలరావుకి ఆదర్శంగా చూపిస్తాను అన్నాడు పరంధామయ్య. ఏమిటో మీ పిచ్చి కానీ నక్కలు ఓడ పెట్టడం మాని గౌరీ కళ్యాణాన్ని పాడతాయా? దిగులుగా నిట్టూర్చిందామె. చూద్దాం, మన ప్రయత్నం మనము చెయ్యాలిగా అన్నాడు. తనని హైదరాబాద్ రమ్మని పిలుస్తున్న మామగారి ఎత్తుగడ ఏమిటో చెంచలరావుకి అర్థం కాలేదు. సీడీ ప్లేయర్ కొనమన్న తన డిమాండ్ను అటకెక్కించి హైదరాబాద్ రమ్మంటున్నాడేమిటి అనుకున్నాడు. కొరకరాని కొయ్యాలంటే మామగారిని ఎలా ఎదుర్కోవాలో ఇదివరకే ప్లాన్ చేశాడు. దానికి తల్లి తండ్రి మెరుగులు దిద్దారు. జాగ్రత్త రోయ్, మీ మామ అసాధ్యుడు, నిన్ను హైదరాబాద్ ఎందుకు రమ్మంటున్నాడు అంది చెంచలరావు తల్లి హెచ్చరికగా. అది చూద్దాం అన్నాడు చెంచలరావు. ఉన్నట్టుండి హైదరాబాద్ ప్రయాణం ఏమిటి? మామగారిని అడిగాడు చెంచలరావు దారిలో. మా పెద్దల్లుడు మమ్మల్ని రమ్మని పిలిచాడు. నిన్నొదిలి అమ్మాయిని ఒక్కరితిని ఎలా తీసుకువెళ్ళను అన్నాడు. ఓహో అన్నాడు చెంచలరావు. శేఖరం, సరస్వతి ఆదరంగా ఆహ్వానించారు వీళ్ళని. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తిన్నారు. వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తున్న సరస్వతిని అడిగాడు పరంధామయ్య. వాషింగ్ మెషిన్ బాగుందమ్మా, ఎంత అయింది అంటూ. 7,000 చిల్లర అయింది నాన్న, ఇన్స్టాల్మెంట్స్లో కొన్నాము, నెలకు 600 కట్టాలి చెప్పింది సరస్వతి. నన్ను అడిగితే నేను డబ్బు సర్దుబాటు చేసేవాణ్ణిగా అన్నాడు పరంధామయ్య. ఆయనకు అలా ఇష్టం ఉండదు నాన్న, మీకు తెలుసు కదా. అప్పుగానే కదమ్మా, అయినా సరే ఆయనకిష్టం ఉండదు నాన్న అంది సరస్వతి. ఓరగా చెంచలరావు మొహంలోకి చూశాడు పరంధామయ్య. నువ్వు ఇలా నరుక్కొస్తున్నావా మావా అన్నట్టు చూశాడు చెంచలరావు. భోజనాలు అయ్యాక శేఖరం అత్తమామలతో పాటు తోడల్లుడికి మరదలకి కొత్త బట్టలు పెట్టించాడు భార్య చేత. తనకి పాదాభివందనం చేసిన పెద్ద కూతుర్ని అల్లుడిని మనస్ఫూర్తిగా దీవించారు పరంధామయ్య దంపతులు. సీడీ ప్లేయర్ సంగతి ఏం చేశారు మావగారు అడిగాడు చెంచలరావు నిర్మోహమాటంగా. క్షణకాలం ఆ గదిలో గాలి గడ్డ కట్టింది. అతను అంత నిక్కచ్చిగా ముఖం మీదే అడుగుతాడని ఊహించని పరంధామయ్య దిమ్మరిపోయాడు. దసరాకి నేను అడిగిన సీడీ ప్లేయర్ ఇవాళదాకా కొనలేదు మీరు, వచ్చే నెలలో సంక్రాంతి వస్తోంది అన్నాడు. అతని మాటల్లో సంక్రాంతికి మరేదో కావాలనే వార్నింగ్ వినిపించింది పరంధామయ్యకి. క్షణాల్లో తేరుకుని అన్నాడు. చూడు బాబు, నా దగ్గర లక్షలకి లక్షలు డబ్బు మూలుగుతోందని, నువ్వు అడగగానే వేలకు వేల ఖరీదైన బహుమతులు ఇస్తానని అపోహపడుతున్నావేమో. నా దగ్గర డబ్బు ఉంది నిజమే, కానీ లక్షాధికారిని కాను. అవసరాలను తీర్చుకోవటానికి సరిపడా డబ్బుంది, కానీ అనవసరపు భేషజాలకు పోవటానికి కాదు. నీకు సీడీ ప్లేయర్ కావాలంటే ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కో. నీ తోడల్లుడికి నీకంటే తక్కువ జీతం, పెద్ద సిటీలో కాపురం ఉంటున్నాడు. అయినా ఎప్పుడు ₹1 కూడా నన్ను అడగలేదే. ఉన్నంతలో పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ సంసారానికి అవసరమైనవన్నీ కొనుక్కుంటున్నాడు. అతనికంటే జీతం ఎక్కువే వస్తున్న నువ్వు ఇంకా దర్జాగా బ్రతకగలవు. శేఖరాన్ని చూసైనా నీలో మార్పు వస్తుందనే ఆశతో నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. మెల్లగా అయినా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పిన మామగారి మాటలకు చెంచలరావు ముఖం అందరూ ఆశించినట్టుగా ఎర్రబడలేదు. ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. సాయంకాలం చెంచలరావుని శేఖరం పిలిచాడు. అలా ట్యాంకు బండి దాకా వెళ్ళొద్దాం పదండి అన్నాడు. ఇద్దరూ స్కూటర్పై బయలుదేరారు. మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు శేఖరం. మాట్లాడండి. మామగారిని ఖరీదైన కానుకలిమ్మని మీరు డిమాండ్ చేస్తున్నారట. మనం చదువుకున్న వాళ్ళం, జన్మతః వచ్చిన సంస్కారాన్ని చదువుతూ మెరుగులు దిద్దుకోవలసిన వాళ్ళం. అత్తగారిచ్చే కానుకల కోసం ఆశించటం, అవి తీసుకురమ్మని భార్యను హింసించటం ఎంతవరకు సమంజసం? మనకు ఉన్న దానితో తృప్తి పడాలి అన్నాడు శేఖరం.
అయిందా నీ ఉపన్యాసం అన్నట్టు చూస్తున్న చెంచలరావు నవ్వాడు. ఈ స్కూటర్ మీరే కొనుక్కున్నారా అడిగాడు చెంచలరావు. అతను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడో శేఖరానికి అర్థం కాలేదు. అవును, ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కున్నాను, కానీ నేను స్కూటర్ మావగారి చేత కొనిపించుకున్నాను అన్నాడు చెంచలరావు. కొనిపించుకున్నారు. అలక పాన్పు మీద మీరు అడిగారు. ఆయన నోరు జారి సరేనన్నారు. ఆయన స్కూటర్ కొనలేనందుకు పెళ్ళై 2 నెలలు తిరగకుండానే శారదను పుట్టింటికి పంపేసి వాళ్ళను బెదిరించి. అన్నగారు, నేను అనుసరించిన మార్గం మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ నేను ఆ మాత్రం బెట్టు చూపించకపోతే ఆయన ఈ జన్మలో స్కూటర్ కాదు కదా, టాయ్ స్కూటర్ కూడా కొనివ్వడు. మన మామగారికి మీ భార్య, నా భార్య ఇద్దరే ఆడపిల్లలు. ఆయన సంపాదించింది వాళ్ళిద్దరికే అని చెప్తూనే మనకిచ్చే కానుకలను ఎంత చౌకగా తేల్చేయాలా అని ఆలోచిస్తాడు. ఎప్పుడో ఆయన తదనంతరం వచ్చే డబ్బు కోసం నోట్లో వేలు వేసుకుని కూర్చుని ఎదురు చూసి చూసి మనం ముసలివాళ్ళం అయిపోతాము. నిజంగా ఆ డబ్బు చేతికొచ్చే టైంకి అనుభవించడానికి వయసు ఉండదు మనకి అన్నాడు చెంచలరావు. అందుకని ఆయన్ని కాబూలి వాడిలా పీడిస్తారన్నమాట. మిమ్మల్ని చూస్తే చాలా జాలిస్తుంది అన్నయ్య గారు. మీ మంచితనాన్ని చావటతనంగా లోకు కట్టి మామగారు మీకు చవకగా కానుకలిచ్చి వదిలించుకుంటున్నారు. జీవితంలో 4 వంతు ఇన్స్టాల్మెంట్స్కి కట్టేసి మిగిలిన డబ్బుతో నెలంతా ఎలా గడపాలా అని దిక్కులు చూస్తున్నారు మీరు. పోనీ నేను మామగారిని కానుకల కోసం పీడించే నికృష్టుణ్ణే, కానీ ఆయన మిమ్మల్ని ఒకలాగా నన్ను ఒకలాగా చూడటం ఏంటి? మీ మంచితనానికి ముగ్ధులై మీకు కూడా నాతో పాటు సమానమైన కానుకలు ఇవ్వచ్చుగా. మీకు 500 పెట్టి బట్టలు, నాకు 30,000 పెట్టి స్కూటరు అన్నాడు. శేఖరానికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి మాటలు. అతని ముఖం నల్లబడింది. అతని ముఖంలో తను ఆశించిన మార్పు కనపడగానే చెంచలరావు రెచ్చిపోయాడు. మీరు భార్యని అపురూపంగా చూసుకునే బుద్ధిమంతుడని, మామగారు ఏమిస్తే అది పుచ్చుకునే నీతిమంతుడనే పేరు వస్తే రావచ్చుగాక, కానీ మీ పెళ్ళైన 4 ఏళ్లలోనూ మీరేం సంపాదించగలిగారు? నన్నే చూడండి. పెళ్ళై 2 నెలలు తిరగకుండానే స్కూటర్, ఇప్పుడు సీడీ ప్లేయర్ కొనిస్తే తప్ప శారదని ఏలుకోను. విజయవాడలో నా భార్యను కొడితే అనకాపల్లిలో ఉన్న మామగారికి కన్నీళ్లు రావాలి అన్నాడు. తన మాటలు ఎంతటి సంచలనాన్ని కలిగించాయో శేఖరం ముఖం చూస్తే అర్థమైంది చెంచలరావుకి. ఆ రాత్రి శేఖరానికి నిద్రపట్టలేదు. పదే పదే తోడల్లుడి మాటలు గుర్తుకు రాసాగాయి. నిజమే, తన మంచితనం మామగారి దృష్టిలో చవటతనంగానే కనిపిస్తోంది. లేకపోతే తనకు ముష్టి 500 పెట్టి బట్టలు కొని చిన్నల్లుడికి స్కూటర్ కొనిస్తాడా? చూపిస్తాను నా తడాక. పళ్ళు కొరుక్కున్నాడు. పరంధామయ్య కుటుంబం హైదరాబాద్ నుండి అనకాపల్లి తిరిగొచ్చిన 10 రోజుల తర్వాత సరస్వతి 3 ఏళ్ల పసివాడితో చేతిలో సూట్ కేసుతో ఆ ఇంటి ముందు ఆటో దిగింది. హఠాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయి తర్వాత ఆనందంగా ఆహ్వానించాడు పరంధామయ్య. నువ్వక్కర్తివి వచ్చావేమిటమ్మా, అల్లుడేడి అన్నాడు. సమాధానంగా సరస్వతి బావురుమంది. మిమ్మల్ని అడిగి 30,000 రూపాయలు తెస్తేనే నన్ను కాపురానికి రమ్మన్నారు నాన్న మీ అల్లుడు అని ఏడుస్తున్న కూతుర్ని చూసి నిర్ఘాంతపోయాడు పరంధామయ్య. పెద్దల్లుడిని చూసి చిన్నల్లుడిలో మార్పు వస్తుందని ఆశించాడు, కానీ చిన్నల్లుడిని చూసి పెద్దల్లుడే మారిపోయాడా? అల్లుడిని దశమగ్రహం అని ఎందుకంటారో అర్థమైంది ఆయనకి. చిక్కు సమస్యలుగా మారిన కూతుళ్ల కాపురాలను ఎలా చక్కదిద్దాలా అని నిస్పృహగా కూలపడిపోయాడు పరంధామయ్య. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.